హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఇలా ఉన్నారు. దిస్ ఈస్ భవానీ. సో ఆఫ్టర్ ప్రయాగ్రాజ్ తర్వాత మేమైతే నైట్ బస్తీలో స్టే చేసామన్నమాట. నైట్ ఫుల్ రెస్ట్ తీసేసుకున్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ 4కి లేసేసి చెక్అవుట్ అయిపోయాము. అందరం కూడా ఫుల్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయోధ్యకి వెళ్ళాలనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. సో బస్తీ టు అయోధ్య ఇట్ విల్ టేక్ టైం 1 to 1.5 hours అంతే అండి, ఎక్కువ టైం అయితే పట్టదు. సో అయోధ్యలో అయితే ఎంటర్ అయిపోయాము. దిస్ వాజ్ ద ఆర్చ్ అన్నమాట. ఇట్ వాజ్ టైం 7 అవుతుంది. ఎంత చలిగా ఉందంటే భయంకరంగా ఉంది. అండ్ జనాలు కూడా క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలంటే నియర్ టెంపుల్ దగ్గరగా పార్క్ చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే పలానా అడ్రస్ చెప్పారు. సో మేమైతే ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అయోధ్యలో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం అంతా కూడా రామమయం అండి. ఎక్కడ చూసినా జనాలంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వాల్ మీద కూడా పెయింటింగ్స్ అయితే భలే ఉన్నాయి. మొత్తం అంతా రాముడి గురించే స్టోరీ వాళ్ళు పెయింట్ వేశారు. సో మేమైతే ఫస్ట్ టైం అయోధ్యకి వచ్చాము. అండ్ రాముడి దర్శనం ఎలా జరుగుతుంది, ఆ టెంపుల్ ఎలా ఉంటుందో సూపర్ డూపర్ ఎక్సైట్మెంట్తో ఉన్నాము. మొత్తానికి టెంపుల్కి దగ్గరగా ఉండే పార్కింగ్ ఏరియా చూసుకొని అక్కడ పార్క్ చేసామన్నమాట. చలి మాత్రం భయంకరంగా ఉంది. అప్పటికే జనాలంతా కూడా ఏమంటారు టెంపుల్కి వెళ్ళడానికి ఫుల్ రెడీ అవుతున్నారు. రష్ అయితే పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మేమైతే టిఫిన్ కూడా చేయకుండా స్వామిని దర్శనం చేసుకోవడానికి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చాలా దూరం ఉందని చెప్పారు. సో మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఆటో ఎంత డిఫరెంట్గా ఉందంటే నాకైతే కొత్తగా అనిపించింది. పిల్లలతో అట్లా జర్నీ చేయడం చాలా బాగుంది. ఇక్కడ ఆటోలు మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు మళ్ళీ నేను చూపిస్తాను అనమాట. ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్కి దగ్గరగా ఉన్నాము. ఇంకా ఇక్కడ బొట్టు పెట్టించుకుంటున్నాం అనమాట, శ్రీరామ్ అనేసి. ఆ బొట్టు పెడితే ఎంత బాగా అనిపించిందో నాకైతే. రాముని మీద భక్తి ఇంకా ఎక్కువైపోయింది. సో అలా అనమాట. మేమంతా కూడా చక్కగా అందరం బొట్లు పెట్టించేసుకున్నాము. ఆటో కోసం ఎంత దూరం నడిచామో దిగి అంతకంటే డబల్ అయితే నడిచాము. అంత లాంగ్ ఉందన్నమాట. అంత లాంగ్లో ఆపేస్తున్నారు జనాల్ని. సో ఇదంతా మేబీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అనుకుంటా. సో ఇట్లా ఎర్లీ మార్నింగ్ వాక్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ అయోధ్య స్ట్రీట్స్ చూడండి ఎంత అంటే ఇక్కడ లోకల్గా టిఫిన్స్ అయితే ఎంత డిఫరెంట్ అంటే వీళ్ళు ఎక్కువ టిఫిన్లు తిన్నారనుకుంటా. ఓన్లీ స్వీట్స్తోనే డే స్టార్ట్ చేస్తారనుకుంటా. నార్మల్ మన ఇండియన్ ఫుడ్ కోసం అయితే నేను చూశాను, బట్ లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఓల్డ్, చాలా పాత కట్టడాలు అయితే ఉన్నాయి. స్ట్రీట్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు ఇలాంటి స్ట్రీట్స్ అయితే నేను చూడలేదు. నాకైతే న్యూ ఎక్స్పీరియన్స్. ఇక్కడ జనాలు డ్రెస్సింగ్ కూడా ఎంత వింతగా ఉన్నాయో. మన తెలుగు వారి స్టైల్ వేరు, వీళ్ళ ట్రెడిషనల్ వేర్ అనమాట. ఇక్కడ మంకీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఇంకా చాలా లాంగ్ నడచాలి. సో ఈ స్ట్రీట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి, మీరైతే చూడొచ్చు.
టెంపుల్కి దగ్గరగా ఉన్నామండి. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా, ఎంత వెయిట్ పెట్టుకొని నడుస్తున్నారో. పాపం ఇక్కడ లాకర్స్ కూడా లేవనుకుంటా స్టోర్ చేసుకోవడానికి. అన్ని బరువులు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మొత్తానికి టెంపుల్కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ స్ట్రీట్లో ఎంటర్ అవ్వగానే జై శ్రీరామ్ అని వాయిస్ వస్తుంది చూడండి. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. అంత హెవీ క్రౌడ్. ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా, 5 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇదంతా ఖాళీ రోడ్ అనమాట. రోడ్ వే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలి. నియర్లీ నాకు తెలిసి మేమైతే ఒక 10 కిలోమీటర్స్ అయితే నడిచాము. బట్ ఇంకా చాలా నడచాలి. క్రౌడ్ మాత్రం భయంకరంగా ఉంది. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారనుకుంటా. సో రూట్ అయితే ప్రశాంతంగానే వెళ్తుంది. నా మైండ్లో ఏం నడుస్తుంది అంటే, సడన్గా ఏమన్నా కొంచెం ర్యాష్గా ఏమైనా జరిగితే జనాలు పరిగెత్తడం, ఆ తొక్కిసలాట జరుగుతుంది. మనకు చాలా భయం వేసింది. ఎందుకంటే అంతమంది ఉన్నారనమాట. ఇంత జనాలు మెయింటైన్ చేస్తున్నారు చూసినారా, పోలీస్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంత ప్రశాంతంగా అయితే మొత్తానికి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంచెం ఫోబియా అంటారే, ఆ టైప్ అయిపోయింది. నాకైతే ఫుల్ భయం వేసింది, పిల్లలతో ఎలా ఏంటి అనేసి. మొత్తానికి జై శ్రీరామ్ అని అందరూ అనుకుంటూ అలా అసలు ఇంత నడిచినమా అని కూడా అనిపించదు, అంతగా నడిచేసాము. మేబీ అంతా గాడ్ మీద ఉండే ఆ భక్తియే మమ్మల్ని నడిపించింది. దిస్ వాజ్ ద ఎంట్రన్స్ అనమాట. సో టెంపుల్కి చాలా దగ్గరగా ఉన్నాము. కొంచెం నడిస్తే లోపలికైతే ఎంట్రీ ఇచ్చేస్తారు. క్యూ లైన్స్ చూస్తున్నారు కదా ఎంతగా ఉందో. ఇది దాటుకొని మళ్ళీ ఇంకా చాలా నడచాలి. వెనకాల చూడండి ఆ క్రౌడ్, అది కూడా నియర్లీ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మా ఆయన కొంచెం భయపడుతున్నారు. ఇట్లా మధ్యలో సెక్షన్స్ ఇట్లా రాడ్స్ పెట్టేసరికి నిజంగా చాలా సేఫ్ అనిపించింది. జనాలు టచ్ అవ్వకుండా వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అవి మెయింటెనెన్స్ లేకపోతే నిజంగా అండి చాలా రిస్కే ఉండేది. మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మొత్తానికి చెక్కింగ్ పాయింట్ అయితే దాటేసాము. వాళ్ళ మొబైల్స్ అంతా కూడా తీసుకుంటారేమో అనుకున్నాను. ఇంత దూరం వచ్చి ఇదంతా క్యాప్చర్ చేయకపోతే ఎలా అబ్బా అనిపించింది. మొత్తానికి అందరికీ కూడా ఫోన్ అలౌ చేసేసారు. సో అందరు కూడా ఫోన్లు పట్టుకొని చేతిలో పట్టుకుపోతూనే ఉన్నారనమాట. ఎవ్వరు ఖాళీగా లేరు. అంతా కూడా ఫోన్లు పట్టుకోవాలా, వీడియోస్ తీస్తూనే ఉన్నారు. నార్మల్గా ఫోన్ అలౌ చేయరనమాట. మా అదృష్టం బాగుంది, ఏదో అలౌ చేశారు. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, దిస్ వాజ్ ద ఎంట్రన్స్. ఆ కమాన్ లోపల నుంచి వెళ్తే మనకు ఒరిజినల్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ మా మామయ్య ఫోన్ పట్టుకున్నారు. మన్మరాల్ని ఏం ఫోటోలు తీస్తున్నారో. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ కూడా జై శ్రీరామ్ అని అంటున్నారు.
దగ్గర బాండి బా వదిలినారు ఫోన్లని తీసిందే. ఇదండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట. ఇది దాటుకొని వెళ్తే అసలైన ఒరిజినల్ టెంపుల్ మనకి అవుట్లుక్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, రాము టెంపుల్ అయితే వచ్చేసింది. ఎన్ని సెక్షన్స్ చూడండి. ఆ మెట్లు ఎక్కి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఆర్చ్, ఆ కట్టడం ఎంత బాగుందంటే కలర్స్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. మొత్తం ఆ రాయి అట్టే ఏమంటారు, ఆ రాక్ మీద ఆ డిజైన్ ఎంత బాగా వేశారంటే నాకైతే 2 కళ్ళు చాలలేదు, ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది. జనాలు ఉండనిస్తారా, పదండి 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 అనేసి పరిగెత్తిస్తున్నారు. సో మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. మేబీ ఆ సీతారాములు కలిసి ఉండే విగ్రహాలకి కోసం ఇంకా టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. చాలా వరకు కూడా ఒక పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకో పక్కన దర్శనాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఎటువంటి డిస్టర్బెన్స్, ఆటంకాలు లేకుండా జనాలను అయితే భలే మేనేజ్ చేశారు. మొత్తానికి రాము దర్శనం అయితే ఎక్సలెంట్గా జరిగిందండి. నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాము. ప్రయాగ్ తర్వాత అయోధ్య దర్శనం ఇంత బాగా జరుగుతుందని. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే ఇక ఏమంటారు, ఈ చిన్ని ఆటోలో ఎంతమంది పట్టామంటే నియర్లీ ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాము. నాకైతే ఎంత భయం వేసిందంటే ఆటో ఎక్కడ పడిపోతుంది అనేసి. మొత్తానికి అట్లా ట్రాఫిక్ అయిపోతుంది. అండ్ రోడ్ కూడా అప్ అండ్ డౌన్ ఉంది. ఇట్లా టైర్ లేసి పడిపోతామేమో అనే కొంచెం భయం ఉంది. నేనైతే దిగేసి వీడియో తీస్తున్నాను అనమాట. అండ్ మొత్తానికి టిఫిన్ దగ్గర రీచ్ అవ్వాలని ఎంతగా తనకలాడామంటే అంత ట్రాఫిక్ దాటుకొని వచ్చేసరికి టైం 11 అవుతుంది. సో 11కి మేము టిఫిన్ చేస్తున్నాము. ఫుల్ ఆకలేయడం వల్ల మేమైతే రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేసాం అన్నమాట. ఇంకా దోశలు, రకరకాల టిఫిన్లు అయితే ఆర్డర్ పెట్టాము. ఇన్ని పెట్టినా వీళ్ళు ఫుడ్ తినడంలో ఎంత సతాయిస్తున్నారంటే వీళ్ళకి ఇంత టైం అవుతుంది ఆకలి అవ్వట్లేదు. అది ఏంటో ఏమో వాళ్ళకే తెలియాలి. సో మాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఇక్కడ ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టమైంది. టోకెన్స్ తీసుకొని ఫుడ్ దొరికేసరికి మాకైతే ఒక 1/2 అవర్ పట్టింది అనమాట. సో ఇదండి అయోధ్య వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఎట్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.